ఇద్రీస్ అలైహిస్సలాం యొక్క నిర్వచన లక్షణాలలో ఒకటి జ్ఞానం పట్ల ఆయన అసాధారణ ప్రేమ. ఇస్లామిక్ సంప్రదాయం మనకు చెప్తుంది ఇద్రీస్ అలైహిస్సలాం కలంతో రాసిన మొదటి మానవుడు. ఒక ఉపరితలంపై మొదటిసారి మాటలు పెట్టినవారు. జ్ఞానాన్ని ఒక వ్యక్తి జ్ఞాపకాన్ని మించి తదుపరి తరానికి చేరేలా మొదట నమోదు చేసినవారు. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు ఎప్పుడైనా చదివిన ప్రతి పుస్తకం, మీరు ఎప్పుడైనా రాసిన ప్రతి లేఖ, మీరు ఎప్పుడైనా పంపిన ప్రతి వినతి, వాటన్నింటి మూలంలో ఒక ప్రవక్త ఉన్నారు. అల్లాహ్ యొక్క ఒక బంటు మొదటిసారి కలం తీసుకున్నవారు. ఇద్రీస్ అలైహిస్సలాం నక్షత్రాలు మరియు ఆకాశాన్ని అధ్యయనం చేశారు. గణితాన్ని అర్థం చేసుకున్నారు. తన సమాజానికి బట్టలు కుట్టడం నేర్పారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక మార్గదర్శకుడు మాత్రమే కాదు, ఒక నాగరికతా శక్తి. ఇద్రీస్ అలైహిస్సలాం మనకు నేర్పించారు, జ్ఞాన అన్వేషణ విశ్వాసం నుండి వేరుగా లేదు, అది విశ్వాసం యొక్క వ్యక్తీకరణ. మీరు చదివేటప్పుడు, పెరిగేటప్పుడు మీరు ఒక ప్రవక్త యొక్క సున్నాను అనుసరిస్తున్నారు.